వెల్కమ్ బ్యాక్ టు ది వీకెండ్ అప్డేట్స్. బిగినింగ్ విత్ ది ఓటీటీస్. మనకి హాలీవుడ్ లెవెల్ అండి. అంటే ఉన్నాయి కానీ ఈ జోకర్ ఏమో కానీ నాకు అసలు పెద్దగా ఇష్టం లేదండి. అది మన హాలీవుడ్ అంటే జోకర్ అంటే ఏదో మన బ్యాట్మ్యాన్లో ఉండే ఆ జోకర్ క్యారెక్టర్ కాదు, మనకి ప్రత్యేకంగా జోకర్ క్యారెక్టర్తో మనకి ఈ మూవీ వేస్తే చూసారా. సో అది ఏమో ఎన్నోసార్లు ట్రై చేశాను కానీ ఆ సినిమాను మాత్రం ఫుల్గా పూర్తి చేయలేకపోయాను. నాకు ఎవరైనా ఉన్నారా? ఎనీవేస్, కమింగ్ టు ది ఓటీటీ, మనకి డబుల్ స్మార్ట్ శంకర్ అయితే మీకు రైట్ నో అమెజాన్ ప్రైమ్ అయితే మీకు స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మంచి కూడా చెప్తున్నాను, డో నాట్ క్లిక్ ఇన్ టు దట్ ఫార్మాలిటీ కాబట్టి చెప్తున్నాం అంతే. అట్లాగే ఫార్మాలిటీకి ఇంకోటి కూడా చెప్పేసుకుందాం మనం. మిస్టర్ బర్చన్ మీకు సెప్టెంబర్ 12న మీకు నెట్ఫ్లిక్స్లో అయితే వచ్చేస్తుంది. సో అది నేను చూడలేదు కాబట్టి మీరే కింద ప్రికాషన్స్ చెప్పాలి చూసే వాళ్ళకి. అండ్ ఆన్ ది సేమ్ డేట్ మనకి 12 సెప్టెంబర్న మనకి ఐ మూవీ కూడా మనకి నెట్ఫ్లిక్స్లో అయితే మనకి రిలీజ్ అవుతుంది. అది కూడా మనకి డబ్ చేసి వేరే లాంగ్వేజ్లో కూడా మనకి రిలీజ్ చేస్తున్నారు భయ్య. నెట్ఫ్లిక్స్ కూడా కొంచెం అంత స్లోగా మారుతూ ఉన్నాడు. వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంప్రెస్డ్ వెల్ కొరియోగ్రాఫ్డ్ యాక్షన్ సీక్వెన్స్ అండ్ ది కాంపాక్ట్ ఆల్సో మనకి కిల్ మూవీ మీకు కరెంట్లీ హాట్స్టార్ అయితే మీకు ఉంది, ఓన్లీ ఇన్ హిందీ లాంగ్వేజ్, బట్ తప్పకుండా చూసేయాల్సిందే. అలాగే మీకు బ్యాడ్ బాయ్స్ వైడ్ ఆర్ డై మీకు నెట్ఫ్లిక్స్ అయితే మీకు స్ట్రీమింగ్ అవుతుంది. అండ్ ఆల్సో మనకి ఫాల్ గై ఉంది కదా, సో అది మనకి డబ్బుడ్ వర్షన్స్లో అయితే మీకు మన జియో సినిమాలో అయితే మీకు స్ట్రీమింగ్ అవుతుంది అనమాట. జియో సినిమా అంటే తెలిసింది కదా, డబ్ చేయడంలో కొంచెం క్వాలిటీ తక్కువ ఉంటుంది, బట్ ఎనీవేస్ అది విషయం. అలాగే మనకి బబుల్ గమ్ ఫేమ్ మన రోషన్ ఉన్నాడు కదా, అదే మన సుమాకన్ కాలా గారి ఆ అబ్బాయి. సో తనది నెక్స్ట్ ఫిలిం మనకి సందీప్ రాజ్తో అయితే మనకి ఉండబోతుంది అనమాట. అంటే మన కలర్ ఫోటో డైరెక్టర్. ఇప్పుడు ఎంతవరకు వినటానికి ఈ లుక్ చూడడానికి కొంచెం అంత ప్రామిసింగ్గా ఓకే ఓకే అనిపిస్తుంది కదా, కానీ ఒక్కసారి మీరు లెఫ్ట్ సైడ్ టాప్లో చూసుకుంటే గుండె జారిపోయింది. పీపుల్ మీడియా పెట్ట నేను డైరెక్టర్ పేరు లుక్ చూసినప్పుడు ఓకే అనిపించింది. ఎప్పుడైతే ప్రొడక్షన్ నేమ్ చూసానో అబ్బా. అండ్ మనకి రేపు సండే అట్ 11:07 AM మనకి మత్తు వదలరా పార్ట్ 2 మనకి ట్రైలర్ రిలీజ్ అయిపోతుంది. అండ్ మీరు కనుక బాగా అబ్జర్వ్ చేస్తే యాజ్ లైక్ వి సెడ్ ఇన్ ది రీసెంట్ వీడియోస్లో కూడా మనం అంటే ఈ కైండ్ ఆఫ్ పర్టికులర్ కామెడీ జానర్ అనేది మనకి టార్గెట్ ఆడియన్స్కి మాత్రం బాగా నచ్చింది అనమాట. సో వాళ్ళు ఎవరిని మోసం చేయకుండా మనల్ని ఫిలిం అనేది ఎలా ఉండిద్ది అదే విధంగా వాళ్ళు ప్రమోషన్స్ కూడా మనకి అంతే చేస్తున్నారు అనమాట. ఇట్స్ గుడ్ మ్యాన్. ఇలా ఎంత హానెస్ట్గా ఉండాలి, అప్పుడే ఈ జానర్స్ అనేవి ఎలాంటి ఆడియన్స్కి నచ్చుతాయని చెప్పేసి వాళ్ళు ఆటోమేటిక్గా పిక్ చేసుకుంటారు. ఇంత ఓపెన్గా హానెస్ట్గా ఉండాలి. ఐ లైక్ దట్. అలాగే మనకి జైలర్ ది పార్ట్ 2 మనకి నెక్స్ట్ మంత్ అయితే అప్డేట్ వస్తుందని చెప్పేసి మనకి నెల్సన్ గారు అయితే మనకి రివీల్ చేశారనమాట. సో చూద్దాం ఏముండబోతుంది. అండ్ పీపుల్స్ ది మోస్ట్ యునానిమస్లీ అవైటెడ్ మూవీ మన ఓజీలో అయితే మనకి సింబు గారు అయితే ఒక సాంగ్ అయితే మనకి పడబోతున్నారు అనమాట. అట్ ది సేమ్ టైం మనకి మూవీ రిలీజ్ కూడా మనకి నెక్స్ట్ ఇయర్ మార్చ్ 2025లో ఎలా అయినా సరే మేము అలా వచ్చేస్తామని చెప్పేసి మన ప్రొడ్యూసర్ గారు కూడా మనకి మెన్షన్ చేశారు. జస్ట్ 20 days మాత్రం షూట్ బ్యాలెన్స్ ఉంది. హోప్ మనకి మార్చిలో వచ్చేసేయాలి భయ్య. సో హ్యాపీ. ఇంకా మిగతా సినిమాలు వచ్చినా రాకపోయినా నాకు బాధలు. ఓజీ ఈజ్ ఇంపార్టెంట్. అంటే అలాగే మనకి ది అప్కమింగ్ సీక్వెల్ మనకి మ్యాట్ స్క్వేర్ అంటే మ్యాట్ పార్ట్ 2 మనకి షూటింగ్ అనేది ఇంకా లాస్ట్ ఫేజ్ లోకి అయితే వచ్చేసింది. అండ్ రీసెంట్ గా మీరు చూసారు గోట్ మూవీలో మనకి శివకార్తికేయన్ గారు అయితే లాస్ట్ లో వచ్చారనమాట. అఫ్ కోర్స్ అసలు లేకపోయినా కానీ పెద్దగా తేడా కూడా ఉండదు అనమాట. సో ఎనీవేస్, సో ఎందుకు వచ్చారని చెప్పేసి అంటే ఎందుకు ఆయన అలా కెమెరాలో పెట్టారని చెప్పేసి ఇప్పుడు అర్థమైంది. ఎందుకంటే మనకి వెంకట్ ప్రభు గారి నెక్స్ట్ ఫిలిం మనకి శివకార్తికేయన్ గారితో ఉండబోతుంది అనమాట. సో దాట్ ఈస్ ద లింక్. అందుకే ఒక చిన్న క్యామో టైప్ లో అలా పెట్టారనమాట. సో అది విషయం అయితే. రీసెంట్ గా మన కిచ్చా సుదీప్ గారి దగ్గర నుంచి దాట్ వాజ్ అన్ యూనిక్ అనౌన్స్మెంట్ మ్యాన్. బిల్లా రంగా భాష 2209 AD. కొంచెం మనం కలికిది కాపీ కొట్టినట్టు అనిపించలేదు, సర్లేండి పక్కన పెట్టేద్దాం. బట్ మనకి మూవీ కూడా మనకి జానర్ కొంచెం అలాగే ఉండబోతుంది. అంటే కలికి ఎలా ఉంటుందని కాదు, కొంచెం అంత ఫ్యూచరిస్టిక్గా మనకి అట్లాగే ఉండబోతుంది అనమాట. వాళ్ళు చూపించిన విజువల్స్ అనేవి కూడా మనకి కొంచెం అట్లాగే ఉన్నాయి. అట్ ది సేమ్ టైం ఈ మూవీని మనకి ప్రొడ్యూస్ చేస్తుంది హనుమాన్ మూవీ ప్రొడ్యూసర్స్. అండ్ సాయిధరం తేజ్ గారి అప్కమింగ్ ఫిల్మ్ మనకి పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో మనకి ఫీమేల్ లీడ్ గా మనకి ఐశ్వర్య లక్ష్మి గారిని అయితే మనకి కన్ఫర్మ్ చేశారు అనమాట. కరెంట్లీ మనకి షూటింగ్ ఆల్సో ఇన్ ది ప్రోగ్రెస్ ఇన్ హైదరాబాద్. నాకు డైరెక్టర్స్ లో విపరీతంగా కోపం వచ్చి ఎవరంటే నంబర్ 1 మన లోకేష్ కనగరాజ్ గారు. నెగిటివ్ గా కాదు, పాజిటివ్. అంటే ఆయన చెప్పే మాటలు ఏవి కూడా క్లారిటీ ఉండవు అనమాట. అంటే ఇప్పుడు ఆయన ఎన్నోసార్లు ఏం చెప్పారు అంటే కొంచెం సోదిలా ఉంటుంది కానీ ఒక నిమిషం నేను 10 films చేస్తాను అందరితో ఆపేస్తాను అని చెప్పారు. కానీ తర్వాత నాకు అజిత్తో పనిచేయాలని ఉంది, షారుఖ్ ఖాన్తో పనిచేయాలని ఉంది, అబ్బో ఎన్నెన్నో పేర్లు చెప్పుకుంటూ పోయారు. అవన్నీ మళ్ళీ లెక్కేసుకుంటే అసలు 10 films కదా 20-25 అవుతాయి అనమాట. సో అట్లా ఇప్పుడు మన అట్లీ గారు కూడా రీసెంట్ టైమ్స్లో మనకి ఎన్నో అటు ఇటు అడుగులు వేస్తున్నారు. ఫైనల్గా మనకి సల్మాన్ ఖాన్ గారితో అయితే మనకి మూవీ చేయబోతున్నారు అనమాట, యాక్షన్ ఎంటర్టైనర్. అట్ ది సేమ్ టైం ఈ మూవీలో మనకి కమల్ హాసన్ గారిని కూడా మనకి ఒక రోల్లో తీసుకొద్దాం అని చెప్పేసి టాక్స్ అని కూడా మనకి జరుగుతున్నాయి అనమాట. సో ప్రస్తుతానికి అయితే దాట్స్ ది కరెంట్ స్టేటస్. అండ్ రీసెంట్ గానే మనకి నాని గారు హిట్ 3 మనకి అనౌన్స్మెంట్ అయితే చేశారు భయ్య. అసలు ఎందుకు చేశారు? దిస్ ఈజ్ మై ఫస్ట్ రియాక్షన్. ఎందుకంటే మనకి
ఒక మూవీ అనేది ఆల్రెడీ ఆ హీరోది మనకి థియేటర్స్లో రన్నింగ్ అవుతూ ఉన్నప్పుడు మనకి అసలు వర్షాలు అంత విపరీతంగా పడినా కానీ పికప్ అవడం అనేది అసలు అది దాట్ ఈస్ ది రియల్ విన్నర్ మ్యాన్. అసలు సినిమాకి దాట్ ఈస్ ది రియల్ విన్నర్ అనమాట. అలా పికప్ అయ్యి ఇప్పుడు రన్ అవుతూ ఉంది కదా, రన్ అయిపోయిన తర్వాత మనకి అనౌన్స్మెంట్ చేస్తే చాలా బాగుంటుంది. అంతేగాని థియేటర్స్లో ఆల్రెడీ ఫిల్మ్ ఉన్నప్పుడు ఇంకో అనౌన్స్మెంట్ చేయటం అంటే అనౌన్స్మెంట్ చేయకపోతే ఏమైతే చెప్పండి, హ్యాపీగా షూటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి మంచిగా. సో అది సర్లే, అది పక్కన పెట్టేస్తుంది కంప్లైంట్ గురించి. బట్ ఆ వీడియో చూసిన తర్వాత నాకు కూడా అనిపించింది ఇప్పుడు హిట్ 3 అంటే ఏంటి, ఎవరైతే మర్డర్ చేస్తున్నారో వాళ్ళని పట్టుకోవాలి, క్రైమ్ ఇన్వెస్టిగేషన్. సో నాకు ఇప్పుడు ఈయన చూస్తుంటే మర్డర్ చేద్దాం అనుకునేవాడు చేయకపోయినా కానీ ఆడి ఏదో మర్డర్ చేయించి చంపేస్తాడు అన్నట్టు కనిపిస్తుంది అనమాట. ఆ క్యారెక్టర్ ఉన్న విలనిజం, ఆ షేడ్ అనేది కొంచెం అట్లా కనిపిస్తుంది. అంటే ఇలాంటి క్యారెక్టర్స్ ఎలా అంటే వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్లో కూడా కాంప్రమైజ్ కారు అనమాట. ఫర్ సపోజ్ ఇప్పుడు వాడి మీద కత్తి పెట్టేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదా నేను చంపేస్తా అంటే వచ్చు నువ్వు చంపేసేయండి, నేనే చంపేస్తా తనని అని చెప్పేసి చంపేస్తాను అనమాట. క్రూయాలిటీ క్యారెక్టర్స్ అనమాట. సో చూద్దాం నాని గారిది ఎలా ఉండబోతుంది. ఇలా ఉంటే మాత్రం అబ్బో చాలా బాగుండిద్ది. ఎందుకంటే మనకి ఇలాంటి మూవీస్ అనేవి ఇలాంటి క్యారెక్టరైజేషన్స్తో రావడం చాలా అంటే చాలా రేరు భయ్య. సో లెట్స్ సీ ఎలా ఉండబోతుందో. అండ్ ఫైనల్లీ మొత్తానికైతే బాలకృష్ణ గారి అబ్బాయి మోక్షజ్ఞ మనకి ఎంట్రీ అయితే ఇచ్చారనమాట మన ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో. పోస్టర్స్ కొంచెం ఏఐ తగ్గిస్తే చాలా బాగుంటుంది భయ్య. చూస్తే ఈజీగా అర్థమైపోతుంది ఇది ఏఐ పోస్టర్ అని చెప్పేసి. ఓకే చూడటానికి ఓకే బాగానే ఉంది, బట్ మరి ఇంత దారుణంగా ఏఐని వాడేస్తున్నా అంటే తెలిసిపోయే విధంగా వాడకూడదు. అంటే అది ఏఐ వాడతామంటే అదే మనకు ఒక అదే ఏదో డైలాగ్ ఉంది డీజే టిల్లులోనా అవుతుంది తెలియ కూడా డ్రైవర్ ఏదో ఉంది సార్ నాకు గుర్తురా అట్లా సడన్గా. సో అట్లా ఉండాలి అంటే తెలియకూడదు అనమాట. అలా ఉంటే పర్లేదు, బట్ ఈ ఇచ్చేవన్నీ అది ఏఐ అని చెప్పేసి చాలా ఈజీగా అర్థమైపోతుంది. సరే చూద్దాం మనం ఇంకా నెక్స్ట్ మనకి ఫిల్మ్ అనౌన్స్మెంట్, అసలు ఎలాంటి క్యారెక్టర్ మనకి ఈ యూనివర్స్ లో జాయిన్ అవుతున్నారు చూద్దాం. ఇంకా చాలా టైం ఉంది కదా. మన మ్యాక్డాక్ ప్రొడక్షన్ హౌస్ నుంచి మనకి ది నెక్స్ట్ కామెడీ హారర్ అంటే ఆ యూనివర్స్ ఉంది కదా, వాళ్ళకి పెద్ద యూనివర్స్ అయితే ఉందన్నమాట. సో మనకి ఇప్పుడు ఇంకొకటి కూడా మనకి వస్తుంది అనమాట. ఆయుష్మాన్ ఖురానా అండ్ మన రష్మిక మందన వీళ్ళిద్దరు కాంబినేషన్ లో మనకి ఇంకొక మూవీ అయితే వస్తుంది, ఆ హారర్ కామెడీ వ్యాంపైర్స్ ఆఫ్ విజయనగర్. సో అది విషయం అయితే. సో ఇదన్న అంటే ఇప్పుడు రష్మిక గారు వచ్చారు కాబట్టి ఈ ఫిల్మ్ అన్న మనకి ఆల్ 5 లాంగ్వేజెస్ లో మనకి రిలీజ్ చేస్తారు లేదంటే హిందీకే సరిపెట్టించుకుంటారో చూద్దాం. అండ్ మిస్టర్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీ డైరెక్టర్ మనకి మహేష్ గారు ఉన్నారు కదా. సో ఆయన అయితే మనకి నెక్స్ట్ ఫిల్మ్ మనకి మైత్రి మూవీ మేకర్స్ లో అయితే ఉండబోతుంది విత్ హీరో రామ్ గారు. మంచి మంచి ట్రాక్ లో పడ్డారు. అది సెలవు అయిపోయింది కదా, అది సెలవు అయితే ఓకే, సెలవు అవ్వకపోతే నాట్ ఓకే. అది మన హరీష్ శంకర్ గారి ఫిల్మ్ అనమాట, అది సెలవు అయితే ఓకే. అండ్ కమింగ్ టు ది గేమ్ చేంజర్, షూటింగ్ మాత్రం ఇంకా అవ్వలేదు. ఇంకా ప్యాచ్ వర్క్ అంటూ క్యారెక్టర్స్ మీద షూటింగ్ అది ఇంకా చేస్తూనే ఉన్నారు. కానీ ఇంకా మొత్తానికి అయితే దిస్ మంత్ మనకి సరికొత్త సాంగ్ అయితే మనకి రిలీజ్ అవ్వబోతుంది. చూద్దాం ఈ సాంగ్ అన్న మనల్ని ఎంతలా ఇంప్రెస్ చేస్తుందో, లేదంటే కనుక తల్లేదు అది వచ్చినా మాడకుందా. బట్ ఇండియన్ 2లో మనకి సాంగ్స్లో విపరీతంగా అక్కర్లేకపోయినా కానీ కోట్లు ఖర్చు పెట్టారనమాట. ఐఎమ్ వెరీ క్యూరియస్ ఈ గేమ్ చేంజర్లో మనకి ఎన్ని అక్కర్లేని కోట్లు మనకి ఎంతలా ఖర్చు పెట్టారా అని చెప్పేసి వి నీడ్ టు చెక్ వెరీ పిన్ పాయింట్లీ మ్యాన్ తప్పకుండా. అండ్ ఫైనల్లీ మనకి దేవరా 12 అయితే మనకి 10th సెప్టెంబర్ అయితే మనకి రిలీజ్ అయిపోతుంది. హోప్ మనకి ఎక్కువగా రివీల్ చేయకుండా తక్కువగా రివీల్ చేసి పక్కన పెట్టేస్తే చాలా బాగుంటుంది. అంటే ఇప్పటికే పోస్టర్స్లో డిఫరెంట్ లుక్స్ అసలు అబ్బో చాలా వచ్చేసింది. బట్ వీళ్ళు మరి థియేటర్లో ఎంత సర్ప్రైజ్ దాచిపెట్టారో కూడా అది కూడా చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది అనమాట. సో హోప్ మనకి ట్రైలర్ డిసప్పాయింట్ అయినా కానీ పర్లేదు, బట్ థియేటర్లో మాత్రం కొంచెం అంత సర్ప్రైజింగ్ కంటెంట్ అయితే 100% ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఫాదర్ సన్ ఇద్దరు ఒకేలా ఉన్నారు, అది సేమ్ టైం సైఫ్ అలీ ఖాన్ గారు 2 డిఫరెంట్ లుక్స్, ఇవన్నీ ఉన్నప్పుడు మనకంటే ఒక సిమిలర్ స్టోరీ అనేది మనం అల్లేసుకుంటాం అనమాట ఈజీగా. సో వీళ్ళు అది కాకుండా ఎంతో యూనిక్గా ఉండాలి, అప్పుడు వాళ్ళు ఇంతలా మనకి రివీల్ చేసినా కానీ మనకు అది వర్తీగా ఉండిద్ది. ఒకవేళ కనుక స్టోరీ లైన్ జస్ట్ నార్మల్గా ఉందనుకోండి అప్పుడు అంత వర్తీ కాదనమాట థియేటర్లో మనకి. సో లెట్స్ సీ అండ్ సీ వీళ్ళ ప్రమోషనల్ స్ట్రాటజీ ఎలా ఉందో అండ్ థియేటర్లో మనల్ని ఇంప్రెస్ చేయడానికో లేదంటే కనుక అసలు వీళ్ళ ప్లానింగ్ ఎలా ఉందో చూద్దాం. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఎండింగ్ దిస్ వీడియో విత్ ది పుష్ప 2 మనకి ఓటీటీ ది డిజిటల్ రైట్స్ అయితే మనకి నెట్ఫ్లిక్స్కి అయితే అమ్మేశారు అనమాట. దాదాపుగా 270 కోట్లు ప్లస్. వెల్ దాట్ వాస్ అమేజింగ్ మామూలు విషయంగా. అంటే ఈ లెక్కనప్పుడు మనకి కల్కి పార్ట్ 2 అంటే సీక్వెల్ కాబట్టి హైప్ ఉంటుంది కాబట్టి ఆబ్వియస్గా రేట్స్ అనేవి కూడా అంతే ఉంటాయి అనమాట. సో మనకి ఇప్పుడు నెక్స్ట్ వస్తున్న సీక్వెల్స్ అంటే దేవరా 2, కల్కి 2 అంతే కదా ఉన్న వాటిలో మన దగ్గర అంతే. యా ఇవి మనకి నెక్స్ట్ ఆ టైంకి ఎంత
బార్స్ని సెట్ చేస్తాయో హైగా. వెల్ దాట్స్ ఆల్ ఫర్ ది వీక్ ఇన్ అప్డేట్స్ మ్యాన్. అండ్ యప్ దాట్స్ ఇట్. Subscribe if you enjoy it, and I'll catch you on the next one.